ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజు రగులుతూనే ఉన్నాయి. అయితే ఈ వింత ప్రచారాలు, వినూత్నమైన రాజకీయ స్కెచ్లు చాలా ఆసక్తికరంగా మినిట్ టు మినిట్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కూటమి, అప్పుడు జనసేన బయట నుంచి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ మంత్రివర్గాలు, అప్పుడున్న పరిస్థితులు అవన్నీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీలో ఉన్న మంత్రులు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా కొట్టుకుంటూనే ఉంటారు. మీరు ఆ రోజు మీరు అదన్నారు కదా, ఈరోజు ఇదన్నారు కదా అని. కానీ ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక ఏడాది పాలన పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆలోచింప చేస్తున్నాయట చాలామందిని. చాలా వీడియోలు వస్తున్నాయి దీని మీద. ఏంటయ్యాదంటే మంత్రుల్ని ఆయన హెచ్చరించడం. ఆయన సుదీర్ఘమైన రాజకీయ ఆయన చరిత్రలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడూ కూడా మంత్రుల్ని ఇంత తీవ్ర స్వరంతో ఆయన హెచ్చరించలేదు అని బయటికి వస్తున్న టాక్. మరి ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వర్గీయులు, మాజీలు మాట్లాడేది జగన్ అంటే భయం, జగన్ అంటే భయమా అని కొంతమంది ప్రశ్నిస్తుంటే, జగన్ అంటే భయం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు భయపడాలి? ఏం జరిగింది? నిజంగానే మంత్రులు, కూటమిలో ఉన్న మంత్రులు, ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు నిజంగా భయపడుతున్నారా? నిజంగా ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరుకున్నారు, నో డౌట్. అది చాలా చాలా ఫోర్స్గా మాట్లాడేవారు అప్పుడున్న మంత్రివర్గం, అప్పుడున్న ఎమ్మెల్యేలు. ఏ చిన్న విషయం వచ్చినా సరే మాట్లాడేవారు. రాజకీయాలు అంటే అదే కదా, మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, పెదవిప్పాలి. అంతేగాని నాకు పోస్ట్ వచ్చింది, నేను ఇంట్లో కూర్చుంటాను, కుర్చీ చేసుకుంటే నా దందాలేవో నేను చేసుకుంటాను, నా వ్యాపారాలు ఏవో నేను చేసుకుంటాను, నా పిల్లలనేవో విహారయాత్రలకు తిప్పుతాను అంటే నెక్స్ట్ తీసుకెళ్ళి పక్కన దోసేస్తారు. అది మరి చాలామందికి అర్థం కావట్లేదేమో. చాలామంది కాలగర్భంలో కలిసిపోయిన రాజకీయ నాయకులు పంతా కూడా అదే. వాళ్ళు బయటికి రారు, గెలిచినంతసేపు ఉంటుంది, ఆ ఫ్లోలో కొట్టుకొచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే తట్టా పుట్టా సర్దుకుని అందిన కాడికి లాగించుకుని సైడ్ అయిపోతుంటారు. నెక్స్ట్ టైం ఇవ్వరు కాబట్టి సీట్ సైడ్ అయిపోతారు. అలా చాలామందిని మనం చూసాం. సో ఏ పార్టీలో ఉన్నా ఆ రకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడంలో ఏంటి? మీరెందుకు నోరు విప్పట్లేదు? మీరెందుకు తిట్టడం లేదు? మీరెందుకు ఖండించట్లేదు? మీరెందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? మీరెందుకు బయటికి రావట్లేదు అని చెప్పి పదే పదే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఆయన మాట్లాడడం వెనుక చాలా ఆంతర్యం ఉంది అని. లేకపోతే అంత ఫైర్ ఆయన ఎవరని. నేను ముందుగా చెప్పినట్టుగా 14 నుంచి 19 వరకు వాళ్ళు ఆడుకున్నారు, 19 నుంచి 24 వరకు వీళ్ళు ఆడుకున్నారు. ఎంత ఫోర్స్గా మంత్రులు మాట్లాడేవారండి. అంటే ఆ రకమైన బూతులు మాట్లాడమని కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, లేకపోతే ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో రోజా గారు, పేరు నాని గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రులు కాకపోయినా ఎమ్మెల్యేలు పోని, వల్లభనేని వంశీ మొన్నే బయటకు వచ్చాడు కాబట్టి ఆయన లేదు, చాలామంది, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఎంత ఫైర్గా మాట్లాడుతున్నారు. ఏం పీకుతారు, రెచ్చిపోతున్నారు, ఛాలెంజ్లు విసురుతున్నారు, సవాలు విసురుతున్నారు. కానీ కూటమిలో ఉన్న మంత్రులు మాత్రం నోరు మెదపట్లేదు, ఒకరిద్దరు ముగ్గురు నలుగురు తప్ప. ఇంతమంది మంత్రుల్లో మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మనకెందుకులే ఆ గోళ, మనకేదో వర్కౌట్ అవుతుంది కదా, సమ్మగా లాగించేద్దాం, అవకాశం వచ్చింది వేసేద్దాం, మనం సేఫ్ అయిపోదాం, తర్వాత చూసుకుందాం 29లో, ఎందుకు ఒకసారి గెలిచే ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని ఎలాగన్నా అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ డౌట్ ఉన్నదా? అందుకని ఖండించలేకపోతే, తిట్టడం కాదండి నేను అనేది, తిట్టమని ఎవరిని చెప్పట్లేదు, వాళ్ళు తిట్టకూడదు, వీళ్ళు తిట్టకూడదు, కానీ విధాన పరంగా అడ్డుపడాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారా? ఎందుకు భయపడుతున్నారు అన్నది 2019 నుంచి 24 వరకు కూడా ఒక్కసారి మనం తొంగి చూడాలి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఎత్తితే ఏమైపోద్దో అని చెప్పి టెన్షన్ పడ్డవాళ్ళు, భయపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారని తెలుగుదేశం పార్టీలో. ముఖ్యంగా జనసేనలో అప్పుడు ఏమి వాళ్ళ పదవులు అవి లేవు కాబట్టి, వాళ్ళది రుచి చూడలేదు కాబట్టి వాళ్ళు స్పీడ్గానే ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కాస్త సైలెంట్ అయిపోయారని. ఎందుకు అయిపోయారు? 2029లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అధికారం వస్తే
మనల్ని ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన పేర్లు కూడా చదివేస్తున్నాడు కదా, ఏ నియోజకవర్గం ఎవరెవరో ఏంటన్నదని జగన్మోహన్ రెడ్డి గారు. ఆ భయం ఆ మంత్రులకు పట్టుకుందా, ఆ భయం ఆ ఎమ్మెల్యేలకి ఇబ్బందిగా మారుతుందా, అందుకనే వీళ్ళు సైలెంట్ అయిపోతున్నారా? ఒక చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారో మాట్లాడాలా, మిగతా వాళ్ళు మాట్లాడరా? అది ఆయన ఆవేదన అని చెప్పి వార్తలు వెలువడుతున్న నేపథ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎదురుదాడి చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేస్తున్నారు ఖచ్చితంగా, ఆయన అటాకులు చేస్తున్నాడు, ఆయన సభలకి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చారా, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారా, మందు ఇచ్చారా, ఇందులోకి నేను వెళ్ళను, అది మనం చూడలేదు, మనకు తెలియదు. సరే ఎలా వచ్చినా సరే ఇప్పుడు ఎందుకు వస్తారు, ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎవరికో డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మీరు తీసుకురండి రానా, అంత ఖర్చు పెట్టేసి అంత అమాయకులు అయితే రాజకీయ నాయకులు ఉండరు. ఆ లాస్ట్ ఇయర్ మొత్తం పోగు చేస్తారు, ఒక్కసారి బయటకు వదులుతారు. ముందు నుంచి ఎవ్వరూ కూడా ఖర్చు పెట్టుకోరు, ముందు నుంచి ఖర్చు పెట్టిపోతే ఆ టైంకి ఆడిపోతారు. ఇది నిజం, అందరు రాజకీయ నాయకులకి తెలుసు. అందుకనే రాజకీయ నాయకులందరూ కూడా సైలెంట్గా ఉంటారు. ఎవరుంటారు? అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంత యాక్టివ్గా ఉండరు. కానీ వింతగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క సంవత్సరానికే రోడ్డు ఎక్కేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ కాబోతుంది అని. ఎందుకంటే వాయిస్ ఉండాలి కదా, ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఓ 10 మంది గుమిగూడాలి, 10 ఛానల్లో రావాలి, 10 వీడియోలు వైరల్ అవ్వాలి, అప్పుడే కదా ఆహా అలాగట్రా ఇలాగట్రా అని ఆ నోటి నుంచి అలా స్ప్రెడ్ అవుతుంది. ఏమి చేయకపోతే ఏమవుతుంది, ఇంట్లో కూర్చుని ఏదో ఒకటి చేయాలి కదా. ఆ చేసే పరిస్థితి అధికార పార్టీలో ఇప్పుడు కనిపించట్లేదు. ఎమ్మెల్యేలు యాక్టివ్గా తిరగట్లేదట చాలామంది, మెజారిటీ ఎమ్మెల్యేలు నేను చెప్పేది. మంత్రులు ఉన్నారా లేదా? అప్పుడు వైఎస్ఆర్సీపీ ఆ హయాంలో కూడా అదే పరిస్థితి ఉండేది. చాలామంది పేర్లు కూడా తెలియదు, హోమ్ మినిస్టర్లు అనేవారు, వాళ్ళు ఎవడో తెలియదు, వాళ్ళు ఏం చేసేవారో తెలియదు, ఉప ముఖ్యమంత్రులు అనేవారు, డిప్యూటీ సీఎంలు వాళ్ళు 5 ఉండేవారు, 4 వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసేది కాదు, వాళ్ళ పేర్లు కూడా తెలిసేది కాదు. సర్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగానే ఉండేది. సరే ఓకే, ఆయన విధానం అది, వాళ్ళు దానికి ఫీల్ అవ్వలేదు. కానీ ఆ టైంలో కూడా ఎంతో కొంత అటాకులు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు తిరిగేవారు, లోకేష్ గారు పాదయాత్రలు తిరిగేవారు, పవన్ కళ్యాణ్ గారు అయితే రెచ్చిపోయేవారు, భయపడేవారు కాదు, వీళ్ళ వరకే ఉండేది. సో అది ఆ ఊపు వచ్చింది, అది జనాల్లోకి వెళ్ళింది, గట్టిగా వెళ్ళింది జనాల్లోకి. ఏంట్రా బాబు ఇంత చేసేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆ టైంలోనే వాళ్ళు మాట్లాడకపోతే, అసలు దేని మీద వాళ్ళు పోరాటాలు చేయకపోతే ఏముంటుంది? ఏముండదు, అంతా ఖాళీయే. సో అదే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం నుంచి మొదలుపెట్టేశారండి. వాళ్ళు నాయకులు కూడా ఎవరైతే ఆయన చుట్టుపక్కల ఉండే ముఖ్య నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. కేసులు అన్నారు, కేసులు ఎక్కడ కనిపించట్లేదు. అరెస్టులు అన్నారు, అరా కొర, అది కూడా పెద్ద ఏం కాదు. ఏముంది, మళ్ళీ ఎవరికెవరికి బెయిల్లు వచ్చేస్తున్నాయి. సో ఇంక భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే అరెస్ట్ అయిపోతే ఇంక గొడవ లేదు, బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా వాళ్ళని ఎవరో టచ్ చేయరు. ఆ అరెస్ట్ చేయకపోతేనే టెన్షన్, అందుకని వాళ్ళు అరెస్ట్ చేయండి అంటున్నారు. కానీ చేయడానికి ఏం ఆధారాలు లేవా? ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సింపుల్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎవరు చూసుకున్నా సరే. ఎందుకంటే అంత సీరియస్గా అక్కడ ఒక యుద్ధం జరిగిపోతున్నది, ఒక మాఫియా ఉంది, అసలు ఏదేదో జరిగిపోతున్నది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళారు, నాదెండ్ల మనోహర్ గారు డైరెక్ట్గా వెళ్ళారు, కానీ అక్కడ ఏమీ జరగలేదు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆయన కాళ్ళు రగరేసుకుని తిరుగుతున్నాడు, డైరెక్ట్గానే అటాకులు చేస్తున్నాడు, ఆయన డైరెక్ట్గానే తిడుతున్నాడు. ఆయన వాళ్ళ కార్యకర్తలు మీటింగుల్లో కూడా చెప్తున్నాడట, ఎవడో భయపడడం అవసరం లేదు, మనకు ఎవడో కూడా పీకలేడు, చూసుకుందాం ఏమైనా పీకితేని, ఏం లేదు అని అంటున్నాడట. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు తప్పులు జరగలేదా? తప్పులు జరిగినా మాఫీ అయిపోయినాయా? ప్రజలు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కోకనాడలో జరుగుతున్న డిస్కషన్ ఇది, దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? అందులో ఉన్న వాళ్ళే ఆయనకు సపోర్టులు చేస్తున్నారని మరొకటి వార్తలు కూడా వచ్చినాయి కదా, డైరెక్ట్గా వార్తలు రాస్తున్నారు. రైస్ మాఫియా యథాతథంగా కాకినాడలో జరుగుతుంది, ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతుందట. మొన్నైతే నాదెండ్ల మనోహర్ గారు వెంటనే పెట్టారు, అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారని వీళ్ళు వెంటనే పెట్టారో, మంత్రులు ముగ్గురు, నాదెండ్ల గారు వీళ్ళందరూ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. కానీ ఈయన అనకముందు కదా చేయాల్సింది, ఎందుకు అనలేకపోతున్నారు? 2029 భయం పట్టుకుందా? అదే జరిగితే మరి పవన్ కళ్యాణ్ గారి శపథం ఏమవ్వాలి, ఈయన విజన్ ఏమవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారికి 1 సంవత్సరంలోనే
పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఆయనతో ఉన్నారు. ఆయన ఒక పక్క ఏం చేస్తున్నాడు, అన్ని కులాలని కలుపుకుంటున్నాడు ఆయన. గతంలో ఎవరైతే అగ్రవర్ణ కులాలు ఏవైతే దూరమైనాయో వాటిలన్నీ జరుపుకుని ఆయన ఒక స్ట్రాటజీ ఇటు వెళ్తుంటే, వీళ్ళు నోరు మెదపకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని చక్కగా సరిపెట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారికి మండింది. అందుకనే ఆ మంత్రులను అవసరమైతే తీసి పడేస్తానని కూడా చెప్తున్నారట. అయినప్పటికీ కూడా పదవి పోతే పోని, మనం ఎందుకులే అందులో ఇరుక్కోవడం అనే ఆలోచనలోనే చాలామంది ఉన్నారు అని. ఇది ఇబ్బందికరంగా ముఖ్య నాయకులకు పడుతుంది. లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ. మరి జగన్ అంటే ఆ భయం ఎందుకు? అందుకేనా ఇది ప్రచారం.